నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్డు పైన అయితే ఏబీవీపీ వాళ్ళు వీసీని నియమించాలి, విద్యాశాఖలో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఏంది అసలు ప్రధానమైన సమస్యలు? ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఓయూ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎన్ని ఉన్నాయో ఈరోజు యూనివర్సిటీ సాక్షిగా యూనివర్సిటీలో అన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలా, రెగ్యులర్ వీసీలను నియమించాలి. ఈరోజు ఇన్ఛార్జ్ వీసీలను పెట్టి తతంగాలు నడిపిస్తున్న ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు రెగ్యులర్ వీసీ ఏడవైందని అడుగుతాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 30% విద్యా బడ్జెట్ కేటాయించాల్సింది ఈరోజు కేవలం 7% సరిపెట్టుకొని ఈరోజు ప్రభుత్వాలు తతంగాలు ఆడుతున్నాయి. అదేవిధంగా యూనివర్సిటీలో రెగ్యులర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించాలని దాదాపుగా 2013 నోటిఫికేషన్ తర్వాత ఈ రోజు వరకు రెగ్యులర్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని నియమించుకున్న దాఖలాల ఈరోజు యూనివర్సిటీ పోలేదు. ఇదే సమస్యలతోని ఆ రోజు ప్రభుత్వాన్ని మేము పరేడ్ గ్రౌండ్ సాక్షిగా విద్యార్థి రణపేరు పెట్టి ఆ రోజు ప్రభుత్వాన్ని గద్దె దింకిన వైనం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ యొక్క పాత్ర. అలాంటి విద్యార్థి పరిషత్ ఈరోజు సామరస్యంగా ఇక్కడ మనం దిష్టి బొమ్మ దానం చేస్తుంటే ఈరోజు పోలీసులు వాళ్ళ యొక్క దాష్టికాన్ని సూచిస్తూ వాళ్ళ యొక్క దాష్టిక ప్రవర్తనను చూపిస్తూ ఈరోజు విద్యార్థి నాయకులను గల్లాలు పట్టుకొని లాగుతూ వాళ్ళు చేతులతో వాళ్ళు దాడులు చేస్తున్న సందర్భం ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు మేము పోలీసులను ఒక్కడే అడగదలుచుకుంటాం, పోలీసు అన్న ఈరోజు నీకు జీతాలు వస్తున్నాయని, మాలాంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు వస్తలేవు, మా సమస్యలను మేము సామరస్యంగా తెలుసుకునే అధికారం మాకు లేదా అని ఈరోజు మేము తెలియజేస్తాం. మీకు జీతాలు వస్తున్నాయని మీరు ప్రభుత్వానికి ఒక తొత్తులుగా మారి ఈరోజు ఉద్యమాలను అణిచివేసే వైనం ఇది మానుకోవాలి. లేని ఏడలో ప్రభుత్వాలపైనే కాదు విద్యార్థి పరిషత్ ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ పైన కూడా ఇదే యొక్క మా వైఖరి ఉంటుందని కూడా తెలియజేస్తాం. వీసీ నియామకం కోసం ఆల్రెడీ అప్లికేషన్స్ చేస్తున్నారు, ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది కదా. దాదాపుగా వీసీ యొక్క నియామకము 15 రోజుల్లో నిర్వహిస్తామన్నారు. ఈరోజు ఐసీవీసీని నియమించిన 15 రోజుల్లోనే కొత్త వీసీని పర్మనెంట్ వీసీని నియమిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం కూడా ప్రగల్భాలు పలకడం జరిగింది. కానీ ఈరోజు దాదాపుగా 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు వరకు పర్మనెంట్ వీసీని నిర్వహించిన దాఖలాల పోలేదు ఈరోజు ప్రభుత్వం. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ యొక్క మంత్రిని నియమించుకోలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ప్రభుత్వానికి విద్య పట్ల ఆ దృష్టి ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు 7 నెలలుగా విద్యాశాఖను కేవలం విద్యాశాఖ మంత్రి నిర్మించుకోకపోవడమే ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి ఏందో ఈరోజు తెలియవరుస్తూ ఉన్నది. మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు రోడ్డు మీద ఇట్లా ధర్నాలు చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారా? మరి ఈరోజు రోడ్డు మీద ధర్నాలు చేస్తే అనుకున్నాం సాధిస్తామా అంటే ఈరోజు మేము ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఇంతకుముందు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఆ రోజు మీరు కూడా ఇదే రోడ్ల మీదకి ఇదే యూనివర్సిటీ సాక్షిగా ఇదే విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకొని ఈరోజు మీ ప్రభుత్వానికి గద్దెనెక్కారు కదా. అదేవిధంగా మేము మా ప్రాణాలను, మీరు ఆ రోజు మీ ప్రాణాలు ఇవ్వలేదు కానీ మేము ఈరోజు మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ప్రాణాలు పోయినా సరే కానీ మా యొక్క నిధులు, మా యొక్క యూనివర్సిటీలకు వీసీలను అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా నియమించే వరకు మా యొక్క ప్రాణాలను పణంగా పెట్టైనా కూడా కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 8 నెలలు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయకు ఈనాటికి కూడా పర్మనెంట్ వీసీలు లేరని ఏబీపీ డిమాండ్ చేస్తూ దిష్టి మమదానం చేసిందన్న. ఈరోజు పోలీసులా, రౌండీలా, గూండాలా లేకపోతే మానభంగాలు చేసిన వాళ్ళ ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. దాదాపు 60-70 మంది మహిళలు ఇక్కడ కూర్చున్నారు. విద్యార్థులకు ఒక్క మహిళా కానిస్టేబుల్ లేదు. విద్యార్థులు ఆ పోలీసులకు బ్యాచీలు లేకుండా విద్యార్థుల మీద చేదేసుకుంటూ ఎటు పడతాడే గుంజడం, మెడలు పట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు పోలీసులు ఉన్నది విద్యార్థుల సంక్షేమం కోసమా, విద్యార్థులను కొట్టడానికా, విద్యార్థులను దుర్భాషించడానికా? రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం. ఈ రోజుకైనా యూనివర్సిటీలో పర్మనెంట్ వీసీలను పెట్టాలి, ఒక పోలీసు చూడండి నశించాలి. చూడండి ఏ విధంగా ఉందో పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తారు. సిఐ సారు ఇక్కడ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా పెట్టే బ్యాడ్జీ లేవు. పోలీసులకు బ్యాడ్జీ లేవు. సివిల్ డ్రెస్ ఉన్నాడు, మేడం చూడండి ఇదా యూనిఫామ్ లేదు. మీరు పోలీసులా, రౌండీలా, గుండాలా, మీకు బ్యాడ్జీ లేవు. ఏంది ఇది? మమ్మల్ని ఎందుకు కొడుతురు? మెడలు ఎందుకు పడుతురు?
అంటే ఈరోజు శాంతియుతంగా ధర్నా చేస్తుండే శాంతియుతంగా ధర్నా చేసే వెతురుపాటు విశ్వవిద్యాలయాలు శాంతంగా చేద్దాం ఈరోజు ఏం చేస్తారు మెడల్ పట్టుకొని కొడతారా గుంజి కొడతారా మహిళలపై చేస్తారా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇష్టం వచ్చినట్టు సివిల్ డ్రెస్ వేస్తారా సార్ మా ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ ప్రోగ్రామ్ కలుద్దాం ఓకే రైట్ అయిపోయింది అరే ఈ పోలీసు ఏం మాట్లాడుతుండో ఒక్కసారి ఉండాలి బ్యాడ్జీలు ఏమని చెప్తున్నాం బ్యాడ్జీలు ఉన్నాయా మహిళా కానిస్టేబుల్ ఎందరు పెట్టింది సిఐ రాయండి సార్ మహిళా కానిస్టేబుల్ ఎందరు పెట్టిండు ఇలా అడిగితే మన ఇది కానిస్టేబుల్కి వస్తాడు మన ఇది కొట్టడానికి వస్తాడు మన ఇది తిట్టడానికి వస్తాడు మన 10 రోజుల కిందనే యూనివర్సిటీ నిరుద్యోగాల గురించి అడిగితే ఏడు పడతాడో తిడుతుండు ఈ పోలీస్ గురించి మనకు బాగా తెలుసు ఇప్పటికైనా పోలీసు మీరు డ్రెస్సులు వేసుకొని రారి మహిళలపై చేస్తారు మీరు ఫస్ట్ డ్రెస్సులు వేసుకొని వచ్చి బ్యాడ్జీలు పెట్టుకోండి మహిళా కానిస్టేబుల్ పెట్టుకొని అడుగుతున్నాం నడవండి ఇప్పటికే పోలీసుల వైఖరి